హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ 13కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం ఎప్పుడో మంత్రి గారు చెప్పడం జరిగిందండి. ఈ ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే డేట్ అయితే చెప్పిందండి. ఏపీలో ఎప్పటి నుంచి విధానం అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ అయితే ఇచ్చిందండి. మరో ఒక నెల రోజుల లోపల ఏపీ మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పారు. త్వరలోనే హామీ అమలు చేసిపై కమిటీ వేస్తామని, అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తామని, నెల రోజుల లోపల ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఏపీలో మహిళలకి ప్రభుత్వం అయితే మరి ఎప్పుడెప్పుడా ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ఉచిత ప్రయాణం పథకంపై కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. ఎన్నికల ప్రచారంలో సమయంలో టీడీపీ జనసేన కూటమి ఈ హామీ అయితే ఇవ్వటం జరిగింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పిస్తామని సూపర్ 6లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మరి మహిళలకైతే చెప్పబోతున్నారండి. ఆల్రెడీ కూడా మంత్రులతో కలిసి అంతర్గత సమావేశం కూడా మరి ప్రారంభమయ్యటమైతే జరిగిందండి. ఈ మంత్ లాస్ట్లోనే ఏపీ రవాణా శాఖ మంత్రి కూడా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ కీలక అప్డేట్ని అయితే ఇచ్చారండి. ఏదేమైనా ఫ్రెండ్స్, ఆల్రెడీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మరి పెన్షన్ కూడా మరి 3,000 నుండి 4,000 రూపాయలు పెంచుతానని చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఈ నెలలోనే అందరికి పెంచిన పెన్షను మరి ఒక్కొక్కరికి 7,000 రూపాయలు ఇవ్వటము, వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చడం కూడా జరిగింది. ఆల్రెడీ ఒక్కొక్క పథకము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి ముందుకు కొనసాగించుకుంటూ పోతుందండి. అయితే మరోవైపు రెండవ పథకం ఏంటి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని ఇప్పటికే మరి కర్ణాటక కావచ్చు, మరి తెలంగాణలో కావచ్చు, అనేకమైన రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ యొక్క అమలునైతే మరి చేశారండి. మహిళలకు స్మార్ట్ కార్డు జారీ చేయ విధంగా అయితే స్మార్ట్ కార్డు జారీ తెలంగాణలో మాత్రం 0 టికెట్ల విధానం అనుసరిస్తున్నారండి. అలాగే గుర్తింపు కార్డులు కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుందండి. గుర్తింపు కార్డులు కూడా ఈ టికెట్ల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి ఒక అద్భుతమైన విషయం అనే చెప్పొచ్చండి. ఆర్టీసీకి చెల్లింపులు జరుగుతుంది. తెలంగాణ మరి కర్ణాటక రాష్ట్రంలో కూడా ఆల్రెడీ జరుగుతుంది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా బాబు సూపర్ 6లో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కలుగజేస్తామని ఆనాడు చెప్పడం జరిగిందండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా కొనసాగించడానికి సిద్ధం చేస్తుంది. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో మరి బస్సులో ప్రయాణించాలంటే ఖచ్చితంగా కొన్ని అయితే ఉండాలండి. ఏంటంటే మరి ఆధార్ కార్డు ఉండాలి, లోకల్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు అయి ఉండాలి, దాంతోపాటుగా రేషన్ కార్డులో మీ పేరు నమోదు అయ్యి ఉండాలండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ విధంగా మరి ఉంటుందో చాలామంది ఐడెంటిటీ కార్డ్స్ లేకుండా కూడా మరి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకనగా చెక్కింగ్ అడిగినప్పుడు వారు చూపిస్తేనే మీకు ఫ్రీ టికెట్ అయితే ఇస్తారండి. అది ఏ బస్సులు అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అయితే కనుక మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్స్ప్రెస్ పల్లి వెలుగు బస్సులో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారండి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మరి ఎక్స్ప్రెస్ కావచ్చు, మరి పల్లి వెలుగు, ఈ విధంగా ఇలాంటి 2 బస్సులు మాత్రం చేయడం జరుగుతుందండి. మళ్ళీ సూపర్ లగ్జరీ మరి ఇట్లాంటి బస్సులు అయితే కానీ ఓల్వో బస్సులు వీటిలైతే మనం బస్ టికెట్ అయితే మరి చెల్లించాల్సి వస్తుందండి. ఏది ఏమైనా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారండి. దీన్ని కూడా ఈ వారంలో నుంచి కూడా మరి ఇదే విధంగా చాలా పథకాలు అయితే